గల్ఫ్‌లో భారతీయులు పని కోసం వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా గల్ఫ్‌కు చాలామంది వెళ్తుంటారు. అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. చాలామంది ఇబ్బందులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా కాకినాడ జిల్లాకు చెందిన ఓ యువతి ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాను 7 నెలల క్రితం కువైట్‌కి వచ్చానని, ఇక్కడ యజమాని దగ్గర పనిచేస్తున్నానని, తనను చిత్రహింసలు పెడుతున్నారు, నన్ను చంపేస్తారు కాపాడండి అని చెప్తూ ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే గల్ఫ్‌లో భారతీయులు ఎదుర్కొనే సమస్యలపై ఈ ఏడాది రిలీజ్ అయిన 'ఆడు జీవితం' సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. మలయాళంలో పృథ్వీరాజ్ నటించిన ఈ సినిమా 'ఆడు జీవితం' అనే సినిమా భారీ హిట్ అయింది. 'గోట్ లైఫ్' అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే రియల్ స్టోరీ నజీబ్ అనే వ్యక్తి, కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి గల్ఫ్‌లో ఎదుర్కొన్న సమస్యలను, అక్కడ ఎదుర్కొన్న చిత్రహింసలకు సంబంధించి ఈ సినిమా ఉంటుంది. రియల్ లైఫ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి ఎంతోమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాము కూడా గల్ఫ్‌లో ఇబ్బందులు పడుతున్నామంటూ, ఇక్కడ ఇరుక్కుపోయామని, చిత్రహింసలు పడుతున్నామంటూ తాజాగా కాకినాడకు చెందిన యువతి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 7 నెలలుగా తాను ఇక్కడ ఉంటున్నానని, తనను చిత్రహింసలు పెడుతున్నాడు తన యజమాని అని, తనను చంపేస్తారని భయంగా ఉందంటూ ఆ యువతి పోస్ట్ చేసింది. తనను కాపాడాలంటూ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఏపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆ యువతి కోరుతోంది. రహస్యంగా తాను ఈ వీడియో తీశారని చెప్పుకొస్తుంది. తన బాధను వ్యక్తం చేసింది. నారా లోకేష్ గారు నమస్తే సార్. మాది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్లి సార్. నేను కువైట్కి వచ్చి 7 నెలలు అవుతుంది సార్. నాకు 3 పిల్లలు సార్. 2 ఆడపిల్లలు, 1 బాబు. నేను పిల్లల్ని మా అమ్మకి ఇచ్చి కువైట్కి వచ్చాను సార్. మా అమ్మకు కూడా ఒంట్లో బాగోదు సార్. మా అమ్మకి అప్పచెప్పి పిల్లల్ని చూసుకుంటుందని ఇక్కడికి వచ్చాను. నా భర్త చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. పిల్లల్ని పెంచుకోవడం కోసం, పోషించుకోవడం కోసం నేను కువైట్కి వచ్చాను. ఈ ఏజెంట్ని పట్టుకున్న మొత్తం ఏజెంటు మోసం చేశాడు సార్. ఇప్పుడు ఇంట్లో మేడం ప్రతిరోజు కొడుతుంది, అన్నం పెట్టదు, ఏ రోజు కూడా అన్నం తిననివ్వదు. పని ఒక బాబుని చూసుకోవాలి, ఇంకో మనిషి ఉంటుంది పని చేసుకోవడానికి అని చెప్పిన మనిషి తీసుకొచ్చి ఇంట్లో చాలా జనం ఉంటారు, అందరికీ నేనే చెయ్యాలి, పని అంతా నేనే చెయ్యాలి. ఇలా మోసం చేశారని ఏజెంట్ని అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటున్నాడు. వేరే నెంబర్ నుంచి చేసినా కానీ 2 లక్షలు కట్టు, 2 లక్షలు కడితే పంపిస్తాను అనేసి అన్నాడు సార్. మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, నేను వెళ్ళిపోవాలి అనేసి అంటే, మేడం నిన్ను ఇక్కడ చంపేస్తాను కానీ ఇంటికి పోనివ్వను అని అంటుంది సార్. వెళ్ళి సార్ నిన్ను అక్కడే ఉంటే చంపేస్తారు సార్, నా పిల్లల్లో నన్ను కలపండి సార్, నా పిల్లల దగ్గరికి నన్ను పంపించండి సార్. మీరు పంపిస్తారని ఇప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తున్నాను సార్. లోకేష్ సార్, నన్ను ఎలాగైనా ఇంటికి పంపించండి సార్. నాకు ఏ రోజు అన్నం పెడతలేదు సార్. నన్ను హింసించేస్తుంది సార్, హింస చేసేస్తుంది. 7 నెలల నుంచి కూడా టార్చర్ చేసేస్తున్నారు. ఏమన్నా మాట్లాడదామన్నా భయంకరంగా బాధ పెట్టేస్తున్నారు. ఒకసారి అయితే రూమ్లో పెట్టేస్తారు సార్. నాకు అన్నం పెట్టరు సార్. నా పిల్లల దగ్గరికి నన్ను పంపించండి సార్. లోకేష్ సార్, మీరు పంపిస్తారని మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని సంపాదిస్తున్నాను సార్. ఇలా చేస్తే మీకు మీకు అందుతుంది అనేసి చెప్పారు సార్. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను సార్. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నానని తెలిసిన నా ఫోన్ లాగేసుకుంటారు సార్. నన్ను ఎలాగన్నా కాపాడండి సార్. లోకేష్ సార్, నేను వచ్చి 7 నెలలు అవుతుంది సార్. 7 నెలల నుంచి ఇలా టార్చర్ చేసేస్తున్నారు సార్. నేను ఇక్కడ నోరు చేసి ఇప్పుడు ఈ వీడియో కూడా చేయలేకపోతున్నాను సార్ గట్టిగా. ఇప్పుడు నేను నా మాటలేని బండి అంటే కొట్టేస్తారు మళ్ళీ వచ్చి. నన్ను తొందరగా నన్ను విడిపోయండి సార్. నమస్తే సార్.